ఇవాళ నేను 2 రకాల చిక్కుడుగాయలు తెంపుతున్నా. వారంలో 2 సార్లు, ఇది రెండోసారి తెంపడము. ఎన్ని వస్తున్నాయో చిక్కుడుగాయలు అంటే ఒకసారి కర్రీకి సరిపోయేంత వస్తున్నాయి. మంచిగానే వస్తున్నాయి అన్నట్టు. ఒకటేసారి చాలా తెంపడానికి రావట్లేదు, ఎందుకంటే కొన్నేమో ఒకసారి గింజలు ఫామ్ అవుతున్నాయి లోపల, కొన్నేమో కొంచెం లేట్గా ఫామ్ అవుతాయి కదా, అన్నీ ఒకేసారి పెరగట్లేదు. సో అట్లా నేనైతే వారానికి 2 సార్లు తెంపుకున్నా. ఎంత టేస్టీగా ఉంటాయో చిక్కుడుగాయలు. ఈ పొడుగు వెరైటీ బాగానే ఉంటుంది, అండ్ మన ఇండియన్ వెరైటీ చిక్కుడుగాయలు కూడా బాగానే ఉంటాయి. మంచిగా వస్తుందనే చెప్పాలి. హెల్త్కి చాలా మంచిది. మనం బీన్స్, చిక్కుడుగాయలు ఎప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే, ఎందుకంటే దాంట్లో చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఇండియన్ చిక్కుళ్ళే నేను అనేది వారానికి 2 సార్లు. ఈ వారంలో అయితే 2 సార్లు తెంపిన నేను. చిన్న చెట్టే అయినా సరే ఎన్ని కాయలు వస్తున్నాయో అసలు. ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటే మంచిగా గింజలు ఫామ్ అయితే ఏమో, కానీ నాకేమో ఆత్రం అసలు తెంపాలి అని చెప్పేసి కొంచెం లేతగా ఉన్నప్పుడే తెంపుతున్నాను. ఇప్పుడే అంటే గింజలు పెద్ద సైజులో కాకముందుకే తెంపేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు కర్రీ అయితే. ఆ టేస్టే వేరే. చెట్టు పై నుంచి తెంపుకొని డైరెక్ట్ కర్రీ చేసుకోవడం అంటే అంత సాటిస్ఫాక్షను. లాస్ట్ ఇయర్ నాకు ఇన్ని చిక్కుడుకాయలు అయితే ఏం రాలేదు. ఈసారి ఫస్ట్ టైం అనే చెప్పాలి ఇన్ని రావడము. అది తీగ ఒకటే దగ్గర అల్లుకుంటుంది. అంటే మనము మొత్తం అంత పెద్ద ట్రెల్లీస్ వేస్తే ఆ ట్రెల్లీస్ నిండా పాకాలి కదా, అది ఏం చేస్తుందంటే అక్కడక్కడనే అల్లుకుంటుంది. సో దానివల్ల కూడా కొంచెం తక్కువ వస్తుందేమో కాపు అని నేను అనుకుంటున్నా. ఎంత తీగల్ని దూరం పంపించేసి ఉన్నా సరే అది అక్కడక్కడనే తిరుగుతూ ఉంది. అసలు చిన్న వాటికి ఎన్ని ఉన్నాయి చూడండి కాయలు. తెంపుదా అంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా లోపల కనబడట్లేదు, ఆకుల్లానే లోపల దాక్కుంటున్నాయి. పిందెలు అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్కి రెడీ అయిపోతాయి అనుకుంటా. అవి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో. ఎంత టేస్టీగా ఉంటుందో కర్రీ అయితే. నాకు ఈ వెరైటీ ఆఫ్ చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టము. మీకు కూడా ఇష్టమా లేదా చెప్పండి. మీరైతే ఏం కేర్ తీసుకుంటారు అని. నాకైతే ఇప్పుడు నల్ల పురుగు అయితే ఏం పట్టట్లేదు చిక్కుడుగాయలకి. సబ్స్క్రైబ్.